మొన్న రాయచోట్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది ఏమీ సాధారణమైన ఘటన కాదు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమే గతంలో బెంగాల్లో జరిగింది, కేరళలో జరిగింది. ఏం జరిగింది తర్వాత మనకు అందరికీ తెలుసు. ఈరోజు బెంగాల్ పరిస్థితి ఏంటో తెలుసు, కేరళ పరిస్థితి ఏంటో కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు ఆక్రమణ చేస్తా ఉన్నారు. దయచేసి మళ్ళీ మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. వీళ్ళు ఆక్రమణ చేస్తా ఉన్నారు మనల్ని. ఇలా చెదురుమదురుగా అక్కడక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు చేస్తారు, తిరుగుబాట్లు చేస్తారు, అవసరమైతే దాడులు చేస్తారు, తర్వాత వాళ్ళు ఆక్రమణ చేసుకుంటారు. ఈరోజు కేరళలో పరిస్థితి అలాగే ఉంది, బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం మనం సోషల్ మీడియాలో. ఇదే పరిస్థితి రేపు ఆంధ్రాకి కూడా రాకుండా ఉంటుందా? ఈరోజు ఆంధ్రాకి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా? ఇది జరిగింది, దీనికి ప్రతిచర్యగా ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేయాలి. చేస్తే ఇక్కడ తిరగ హిందువుల పైన కేసులు పెట్టారు, హిందువుల్ని అరెస్ట్ చేసేటటువంటి ప్రతిచర్య జరిగింది. మరి ఈ పరిస్థితిలో హిందూ సమాజం ఉంటే మనల్ని ఎవరు కాపాడతారు? మనల్ని మనం కాపాడుకోకపోతే ఇంకేమైనా దిక్కుందా మనకి? ఇప్పటికే హిందూ సమాజం దిక్కులేని సమాజంగానే పడింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ పట్ల మనం స్పందించకపోతే, ఇలాంటి ఘటనల పట్ల మనం కూడా స్పందించకుండా అలాగే కూర్చుంటే ఇంకా దిక్కులేని సమాజం అయిపోతుంది కదా మంది. కనుక భారతీయ జనసంఘ పార్టీగా మేము యావత్ హిందూ సమాజానికి పేరు పేరున మనవి చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా, ఈ జరిగినటువంటి ఏదైతే ఈ దుర్మార్గపు చర్య ఏదైతే రాయచోటి ఇన్సిడెంట్ ఉందో దీనిపైన హిందూ సమాజ పెద్దలుగా మనమంతా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూర్చొని ఏదైతే రాయచోటి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ గారితో మనం కూర్చొని బహిరంగంగా చర్చ జరిపించి జరిగినటువంటి ఈ దాష్టికాన్ని మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొని మీరు హిందూ సమాజానికి ఏం సమాధానం చెప్పారు, మీరు జరిగిన అపసవ్యాన్ని దిద్దుబాటు చేసుకుంటారా, లేకపోతే మీరు ఈ ఘటనకి బాధ్యత వహించి మీరు బేషరతుగా రాజీనామాలు చేస్తారా అని చెప్పి మనం డిమాండ్ ఎందుకు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మనకు అండగా నిలబడకపోతే మనం ఎందుకు ఉపేక్షించాలి హిందూ సమాజం? ఇది ఆలోచన చేయండి. ఈరోజు మన ఓట్లు చీల్చి ముక్కలు చేసి మన ఓట్లకి ఎన్ని ఎత్తుగడలు వేయాలి అన్ని ఎత్తుగడలు వేసి మన ఓట్లతో గెలిచినటువంటి ఈ ప్రజాప్రతినిధులు మనకి ఇంతటి అన్యాయం జరిగితే, ఇంతటి దుర్మార్గం జరిగితే మీరు ఎందుకు స్పందించకూడదు, మనం ఎందుకు అడగకూడదు? దయచేసి ఆలోచన చేయాలి. సో దయచేసి రాయచోటి ఘటన పైన మనం చాలా తీవ్రంగా దీన్ని తీసుకొని హిందువులంతా కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూర్చొని డిమాండ్ చేద్దాం. దయచేసి ఈ విషయాన్ని హిందూ సమాజానికి అందరికీ తెలియజేసేలా పంపించండి.